హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఈయన సీతువాల నాని అని పిలుస్తారండి. మనం చాలా వీడియోలు చేస్తున్నాము. నిన్న మొన్న కూడా రెండు మంచి వీడియోలు చేస్తున్నామండి. పుంజులు అలాగే పిల్లలు పెట్టలు పెడుతుంటారు. ఇవాటి వీడియోలు అయితే మీకు ఒక మంచి టాప్ క్వాలిటీకి చెందినటువంటి భీమవరం జాతి పెట్టకి అలాగే భీమవరం జాతి పుంజుకి చెందినటువంటి ఒక 7 పిల్లల్ని పెట్టారండి. ఒక బ్యాచ్ 7 పిల్లల బ్యాచ్ ఇది. ఒక భీమవరం జాతి పెట్టకు సంబంధించినటువంటి అలాగే భీమవరం జాతి పుంజుకు సంబంధించిన ఈ పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి. ఇప్పుడు వీడియోలో చూసేటువంటి పెట్ట మాత్రం పూరి పెట్టండి. ఈ పూరి పెట్ట కింద వేశారు. అలాగే ఈ 7 పిల్లలు వచ్చేసి భీమవరం జాతి పిల్లలండి. ఈ వయసు విషయం తీసుకుంటే కనుక 10 రోజులని చెప్తున్నారు. 10 డేస్గా ఈ చిక్స్ యొక్క ఏజ్ చెప్తున్నారు. మొత్తం 7 పిల్లలండి ఇవి. అలాగే ఈ పెట్ట కింద ఉన్నటువంటి పూరి పెట్ట ఈ పిల్లల్ని కలిపి ఇస్తూ ఉంటున్నారండి. మొత్తము ఈ బ్యాచ్ అనమాట. ఈ 7 పిల్లలు ప్లస్ ఆ పూరి పెట్ట కలిపి మీకు ఇస్తూ ఉంటున్నారు. వీటికి ధర విషయం తీసుకుంటే కనుక టోటల్గా మొత్తం కలిపి 5,500 రూపాయలు చెప్తున్నారు. 5,500 రూపీస్ వీటికి కాస్ట్ చెప్తున్నారండి. పూరి పెట్ట ప్లస్ 7 పిల్లలండి. అలాగే కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారండి. ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి. ఎవరైతే తీసుకుంటున్నారో వారే పే చేయాల్సి ఉంటుంది. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒకవేళ నచ్చితే దూరంగా ఉన్నా సరే నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, 10 రోజుల పిల్లలు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అంటే కొద్దిపాటి దూరం అయితే పర్వాలేదండి. ట్రైన్లో కానీ బస్సులో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కానీ దూరం భారం అయితే కష్టం అండి. ఎందుకంటే 10 రోజుల వయసుల పిల్లలు కాబట్టి కొద్దిగా ఎవరన్నా వీలుంటే అంటే నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది. అలాగే ఒకవేళ నేరుగా వెళ్తే కొద్దిగా ధర కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అలాగే నేనైతే నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పిల్లల్ని పెట్టని తీసుకోండి. ఒకవేళ కుదరని పక్షాన వీడియో కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తారండి. వీలైనంత వరకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ట్రైన్లో ఇప్పుడు చలికాలం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ నీరుగా ఉండేవాళ్ళు అంటే విజయవాడ, నెల్లూరు, ఒంగోలు ఇలా అటు సైడ్ వచ్చేసరికి గోదావరి జిల్లాలో తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. మరీ దూరం అయితే కష్టం కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. కుదరని పక్షంలో కనుక మీరు ఆయనకి వీడియో కాల్ చేస్తే ఆయన చూపిస్తారు. నచ్చితే మీరు ధర మాడుకుని పిల్లల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.